రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన నెల్లూరు బారా షహీద్లో రొట్టెల పండుగ మంగళవారం రాత్రితో ఘనంగా ముగిసింది. 5 రోజుల పాటు జరిగిన ఈ పండుగలో దేశ విదేశాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. స్వర్ణాల చెరువులో రొట్టెలు పట్టుకుంటూ వదులుతూ తమ మొక్కులు తీర్చుకున్నారు. వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో రొట్టెల పండుగను నిర్వహించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ల ఆధ్వర్యంలో సుమారు 1700 మంది పోలీసులు సిబ్బంది ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ పండుగలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రముఖులు పాల్గొని రొట్టెలను పట్టుకున్నారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్ని తానే వ్యవహరించారు. మంత్రి పొంగూరు నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు రొట్టెల పండుగను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు అన్ని వసతులు సమకూర్చారు. ప్రధానంగా రొట్టెల పండుగలో నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత, కమిషనర్ నందన్ల ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు భక్తులకి ఎనలేని సేవలు అందించారు. అదేవిధంగా విద్యుత్, జిల్లా వైద్య ఆరోగ్య, పర్యాటక, ఫైర్ తదితర ముఖ్య శాఖలన్నీ కీలకంగా పనిచేశాయి. ముఖ్యంగా దర్గా ప్రాంగణంలో పలు ప్రైవేట్ హాస్పిటల్స్ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి 24 గంటల పాటు భక్తులకి వైద్య సేవలు అందించారు. 5 రోజుల పాటు జరిగిన ఈ పండుగలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరి సమన్వయంతో విజయవంతం కావడంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. పండుగ విజయవంతమైన సందర్భంగా నెల్లూరు బారా షహీద్ దర్గా ప్రాంగణంలోని టూరిజం అతిథి గృహం ప్రాంగణంలో ముగింపు సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ముఖ్య అతిథులుగా వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, ఏఎస్పీ దీక్ష, మేయర్ దేవరకొండ సుజాత, కమిషనర్ నందన్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలతో పాటు పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. అనంతరం పలువురు ప్రసంగించారు. అందరి సహాయ సహకారాలతోనే రొట్టెల పండుగ ఇంత విజయవంతమైందని చెప్పారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది భక్తులకి మెరుగైన వసతులు కల్పించామని తెలిపారు. రాబోయే 3 ఏళ్లలో బారా షహీద్ దర్గాని మరింత అభివృద్ధి చేయడంతో పాటు ఈ ఏడాది కంటే వచ్చే ఏడాది రొట్టెల పండుగను మరింత అద్భుతంగా చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. చివరగా పండుగ విజయవంతానికి కృషి చేసిన వివిధ శాఖల అధికారులకు, మీడియా మిత్రులకు, పారిశుద్ధ్య కార్మికులకు జ్ఞాపికలను అందజేసి అభినందనలు తెలియజేశారు. నేను ప్రతి పోలీస్ ఆఫీసర్కి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా మున్సిపల్ ఆఫీసర్స్, మున్సిపల్ సిబ్బంది దాదాపు ఈ 5 రోజులకి 5600 మంది, 5800 మంది సిబ్బంది పనిచేశారు. నిమిషాల మీద క్లీనింగ్ జరిగింది. దానికి కమిషనర్ నందన్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగనే హెల్త్ ఆఫీసర్, వాళ్ళతో పాటు చేసిన ఇంజనీర్సు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావాల్సిన ఎక్కడ కానీ మనకు కరెంట్ కానీ ట్రిప్ అవ్వలేదు ఈ 5 రోజులు. ఎందుకంటే దానికి కావాల్సిన కెపాసిటీ, అక్కడ కావాల్సిన మనం ట్రాన్స్ఫార్మర్స్ పెట్టుకోవడం, ఎక్కడ కానీ ఎల్సీలు లేకుండా చూసుకోవడం, ఇవన్నీ అందరు బట్టలు ఎర్రగైపోయేది, మొహం ఎర్రగైపోయేది, జుట్టు ఎర్రగైపోయేది, ఎర్రమట్టి ఇది. సో అటువంటి పరిస్థితి నుంచి ఎప్పుడైతే కంఫర్ట్ తీసుకొని వస్తామో, ఫెసిలిటీస్ తీసుకొని వస్తామో ప్రజలు కానీ వస్తారు. అందుకోసమే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా బారా షహీద్ దర్గాలో అప్పుడు 14లో 4-5 లక్షల మంది వస్తున్నారు. క్రమేణా 14 లక్షలు పెరిగారు. ఈ మధ్యలో 15 లక్షల దాకా వచ్చారు. నిన్న అయితే 18 నుంచి 19 లక్షల పైన
ప్రజలు రావడం జరిగింది. ఈరోజు గొప్పగా చెప్పాల్సిన విషయం ఏముంది అనుకోవచ్చు, ఎప్పుడు చేసే క్లీనింగే కదా, ఎప్పుడు వచ్చే పోలీసే కదా అని. క్షణక్షణం కాపాడాల్సిన పరిస్థితి ప్రజలకి. ఈరోజు పోలీస్ అధికారులు దాదాపు 150 మంది చిన్నపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో విడిపోయారు. నిమిషాల మీద ఆ తల్లిదండ్రులను ఆ బిడ్డల్ని పిలిచి అప్పగించడం జరిగింది. 100 మంది ముసలి వాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు వాళ్ళని వదిలిపోయారు. ఆ అంగడి కాడ కూర్చోవని చెప్పి మర్చిపోయారు. వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళ బిడ్డల దగ్గర వాళ్ళని అందించడం జరిగింది. దాదాపు 2000 మంది పోలీస్, మోర్ దాన్ 1700 పీపుల్ ఈరోజు అంగుళం సర్వేలెన్స్ చేశారు. ప్రతి క్షణం కాని భయమే. చిన్న బిడ్డలు దర్గా లోపల గంటలు క్యూలో నిలబడి ఎవరైనా ఒకరి కింద పడిపోతే స్టాంపేడ్ అయిపోతుంది. ఎవరు కావాలని తొక్కరు. ఒక్క కింద పడిపోతే నెక్స్ట్ తొక్కేస్తారు. ఎక్కడ కానీ చిన్న ఇబ్బంది లేకుండా, దుర్ఘటనలు లేకుండా చేయాలంటే ఒకటి ఆ భగవంతుడి యొక్క దయ, రెండోది మన కృషి, పోలీస్ చేసిన కష్టం అని కానీ మేము అందరికీ మనవి చేస్తున్నాం. అక్షయ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూరు. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు. మాగుంట లేఅవుట్, నెల్లూరు.